నెల్లూరు నగరంలోని స్థానిక బారాషాహీద్ దర్గా నందు 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనియన్ ఇన్ఛార్జ్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ దర్గా నందు పూజలు నిర్వహించి తదనంతరం పేదలకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, షేక్ కరీముల్లా, షేక్ మైనుద్దీన్, మహమ్మద్ అహ్మద్, జీను, టి బాబు, సుబ్రహ్మణ్యం, కరీముల్లా, రెక్కీ సురేష్, షాకీర్ బాబు, 38వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన ప్రజల్లో ప్రత్యక్షంగా మళ్ళీ తిరిగి రావాలని మనం ఈరోజు ప్రత్యక్షగాంచిన బారాషాహీద్ దర్గాలో ఆయన కోసం దువా చేయడం జరిగింది. దీనికి ఈరోజు మన మైనారిటీ నాయకులు మరియు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి మనం నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం దువా చేయించి ప్రతి ఒక్కరు వచ్చాం. 38వ డివిజన్ నుంచి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనారిటీ నాయకులు, మళ్ళీ కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి గౌరవలైన రూరల్ శాసనసభ్యుల కోసం ప్రార్థించి మరియు ఆయన సంపూర్ణ ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దేవుడి వల్ల శ్రీధరన్న మనకు ఎంతో ఇది అంటే ప్రతి ఒక్కరికి పేరుతో పిలిచే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నెల్లూరులో ఒక శ్రీధరన్న తప్ప వేరే నాయకుడు ఎవరు లేరు. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మన రూరల్లోనే ఎంతోమంది కార్యకర్తలే ఉన్నారంటే మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరూ మన శ్రీధరన్నకి ఆప్యాయంగా పలకరించే నాయకుడు ఎవరన్నా అంటే ఒక శ్రీధరన్న మరియు గిరన్న. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉందా? మరియు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి, మనం 38వ డివిజన్ నాయకులందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీధరన్న కోలుకొని ప్రజల్లో ప్రత్యక్షంగా మళ్ళీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.